ఈ రోజు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా నెడదవోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జి మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గొప్పతనం గురించి కొనియాడారు. ఓ మహిళగా ఈ దేశాన్ని పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా విభిన్నమైన పథకాలను ప్రవేశపెట్టారు. బడుగు బలహీన వర్గాలకు సమపాలన చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, జిల్లా ఎస్టీసెల్ చైర్మన్ బండి అభిషేక్రుడు, భావన రమేష్, షేక్ బషీర్, కాకి కిషోర్, వంగూరి వెంకన్న, పెంచేటి దరపతి, పతి ముహమ్మద్, అన్వర్ ఖాన్, కల్లం ఆనందరావు, శ్రీను మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరపు భద్రందొర, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. మరి ఈరోజు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 108 జయంతి సందర్భంగా ఆ ఉక్కు మనిషికి ఎంత చేసినా తక్కువేనండి. ఆవిడ జయంతి సందర్భంగా మేము పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించామండి. మరి ఇప్పుడు పాలించే నాయకులు నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని రకరకాలుగా అంటున్నారండి. ఏం చేశారు అంటున్నారు. అసలు ఏం చేశారు అనేది వీళ్ళు చదివారండి కనీసం హిస్టరీ? నరేంద్ర మోడీ గారికి ఏమైనా అప్లికేషన్ మీద సంతకం పెడుతుంది తప్ప కానీ ఆ ఫిలప్ చేసే సత్తా ఉందా ఆయనకి? హిస్టరీ చదవండి. హిస్టరీ చదివి ఏం చేశారు అన్నది మీరు తెలుసుకోండి. నెహ్రూ గారు ఏం చేశారు, నెహ్రూ గారు ఏం చేశారు, నెహ్రూ గారు ఎవరో మీకు తెలుసా? ఆయన చేసిన దేశ సేవలో మీ వంతు ఎంత? ఈవీఎంలు ట్రాపుల్ చేయడం, ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టుకోవడం, ఇయేనా మీరు చేసేది? ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని ఉక్కు మహిళ అన్నారు. మీకు ఏమి ఇచ్చారు పదవి? ప్రధానమంత్రి ఇచ్చారు. మీరేంటి? మీకు ఏమైనా ఏంటది, మీకు ఏమైనా ఒక బిరుదు ఉందా? ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నామండి. ఈ దేశానికి బడుగు బలహీన వర్గ ప్రజలకి సమన్యాయం కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం అండి. ఏదో బీహార్లో గెలిచేసాం అంటున్నారు. ఏం గెలవలేదండి. ఈవీఎంలు గెలిచినాయి. అక్కడ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారండి. ఈ దేశానికి మళ్ళీ యువతకి భవిష్యత్తు రావాలన్నా, సామాన్య మానవుడు బతకాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతో అది సాధ్యం అవుతుందండి. జిఎస్టీ అన్నారు, సంపాదించేసుకున్నారు, దోసేశారు. మళ్ళీ జిఎస్టీ తగ్గించామన్నారు. పెంచడం ఎందుకు, తగ్గించడం ఎందుకు? టాప్ టు బాటం ప్రజలందరికీ సమన్వయం చేయండి. ఈ సందర్భంగా ఇంకొకసారి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.